ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, దేవునికి అంకితమైన జీవితం. ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం. ఈ వాక్యంలో హన్నా తన కుమారుడైన సమూయేలును దేవునికి అంకితం చేసిన విశ్వాసాన్ని చూస్తాము. ఆమె దేవునికి ప్రార్థించి పొందిన వరాన్ని తిరిగి ఆయనకే అర్పించింది. ఇది కృతజ్ఞతతో కూడిన అంకిత భావాన్ని తెలియజేస్తుంది. మన జీవితంలో దేవుడు ఇచ్చిన ప్రతిదీ ఆయన వరమే. మన జీవితం, కుటుంబం, ఆశీర్వాదాలు వాటిని దేవుని సేవలో ఉపయోగించడం నిజమైన అంకిత భావం. మనము దేవునికి అంకితమైతే ఆయన మన జీవితాన్ని గొప్ప ఉద్దేశానికి ఉపయోగిస్తాడు. కాబట్టి మనము కూడా ప్రభువా, నా జీవితం నీకే అని చెప్పి ఆయనకు అంకితమైన జీవితం గడపాలి. దేవుడు ఇచ్చిన దాన్ని ఆయనకే అర్పించాలి. అంకితమైన జీవితం దేవునికి ప్రీతికరం. దేవునికి అంకితమైన వారిని ఆయన గొప్పగా ఉపయోగిస్తాడు. ప్రార్థన. ప్రభువైన యేసు, నీ సేవలో మమ్ములను ఉపయోగించి నీ మహిమకు కారణముగా మమ్ములను చేయుమని, నీ చిత్తంలో నడుచునట్లు మమ్ములను నడిపించుమని యేసు నామంలో ప్రార్థించుచున్నాము. ఆమేన్.